సో సాహిత్యవేత్త కూడా చాలా బుక్కులు రాశారు కదా. సో ఎట్లా అబ్బింది మీకు ఆ సాహిత్యము? సో మీ ఫోర్ ఫాదర్స్ కానీ లేకపోతే మీరు ఒక కఠోర శ్రమ ఏమన్నా ఉందో దాని వెనకాల? మా ఫాదరు ఆధ్యాత్మిక కోణంలో ఉన్నప్పుడు ఆయన అనేకమైనటువంటి భక్తి గీతాలని, భగవద్గీతని ఆ వయసులో తెల్లవారులు ఎప్పుడు లేచి చూసినా ఈ పద్యాలు పాడటం, ఇది చదవటం, పడుకోమని లైట్లు బంద్ చేసినా బాగానే మళ్ళీ లైట్లు వేసుకోవటం, చదువుకోవటం, ఇట్లా ఈ రకంగా ఉంటుండేది మా బుర్రలో. ఎప్పుడు కూడా మా ఫాదర్ యొక్క ఈ తాత్విక చింతన మమ్మల్ని ఎప్పుడు తొలిచేసేది. ఆ రకంగా తొలుస్తున్నటువంటి సందర్భంలో మాకు ఒక ఆలోచన వచ్చింది, దీన్ని ఎట్లా ఏంది అని మేము దాని నుండి తేరుకోలేము. ఈ లోపల నేను భాజపా నాయకుని అయిన తర్వాత భాజపాలో సామాన్య కార్యకర్తలు వస్తే వాళ్ళ యొక్క సమస్యల మీద అప్లికేషన్ రాసేటువంటి అవకాశం ఫస్ట్ నాకు లభించింది. ఏ నాయకుని దగ్గరికి ఇది సమస్య ఉంది అని దరఖాస్తు రావాల్సి వస్తే ముత్యాలరావు దగ్గరికి పోనేది అందరూ, ఎవరైనా వాళ్ళు నా దగ్గరికి వచ్చేది. ఎట్లాంటి వాళ్ళు వచ్చేది అంటే వాళ్ళ సమస్య ఏందో వాళ్ళు చెప్పుకోలేనటువంటి విధంగా, ఆ సమస్యకు పరిష్కారం ఏందో వాళ్ళకు తెలియని విధంగా, అట్లాంటి సమస్యని నేను క్షుణ్ణంగా విని అర్థం చేసుకొని ఆ సమస్యని ఏం చేస్తే బాగుంటుంది అని ఆ రకంగా నేను మొదట పిటిషన్లు రాయటం, ఆ పిటిషన్ రాసి కలెక్టరేట్లు ఇవ్వటం, ఆ పిటిషన్లకు సరైనటువంటి స్పందన రావటం చాలా అద్భుతంగా ఉండేది. సమస్యలన్నీ పరిష్కారం ఉండేది. దాంతో జిల్లా వ్యాప్తంగా పిటిషన్ ఎవరు రాయాలి, ఆయనే రాయాలి. ఇది నాకు పెద్ద ఒక భారంగా మారింది. అయినప్పటికీ కూడా నేను ఎప్పుడు కూడా దాన్ని తిరస్కరించలేదు, రాస్తూనే పోయినా. ఈ విధంగా రాస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల కంటే సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యవహారాలని మీరు చేయాలి, ఎప్పుడైనా చేయాలని. ఆయన యొక్క స్ఫూర్తి నాకు స్మరణకు వచ్చింది. నేను ఇట్లా ఇన్నాళ్ళు ఈ వ్యక్తుల యొక్క దరఖాస్తులు రాయాలి, దీనికి ఏదో భిన్నమైన పని చేయాలని ఆలోచన చేస్తే 2005 నల్లగొండ టౌన్లో ఎస్సీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలి. అప్పటికే 2000 నుంచి 2005 వరకు ఉమెన్స్ కాలేజీలో ఇవి ఇవ్వలే, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలే. కొంతమంది దళిత స్టూడెంట్స్ నాకు వచ్చి చెప్పుకోరు. నేను పోయి దాన్ని పరిశీలన చేసిన, ఏం సంగతి అని. ఆ పరిశీలన చేసినప్పుడు ఇవన్నీ పేపర్ మీద పెట్టిన. పేపర్ మీద పెడితే ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ అయింది. అట్లా ఎస్సీలు ప్రధానమైన సమస్య ఏంటి అంటే భూములకు సంబంధించినటువంటి సమస్యలు. ఈ భూములకు సంబంధించినటువంటి సమస్యల మీద చాలా ఇబ్బందులు పడుతుండేది. నేను ఆ భూమి సమస్యలని పరిష్కరించుకోవాలి. భూ సమస్యలు అంటే చాలా లోతైనవి, తర్వాత చాలా క్లిష్టమైనవి కూడా. మరి క్లిష్టమైనవి మనం ఆర్టికల్ రూపంలో ఫ్రేమ్ చేయాలంటే దాన్ని ఎప్పటికీ ఎట్లా ఉపయోగించాలి. అప్పట్లోనే 2005లోనే వచ్చినటువంటి సమాచార హక్కు చట్టాన్ని కూడా నేను ఒక ఆయుధంగా తీసుకున్నా. నేను 147 డిపార్ట్మెంట్లకు సమాచార హక్కు చట్టం ద్వారా అప్లికేషన్లు రాసిన. ఏ డిపార్ట్మెంట్కి పోయినా నా అప్లికేషన్ ఒకటి ఉండేది. వాళ్ళు చాలా అదిపోయేది. నేను ఎంత అంటే చాలా లోతుగా పోయి, మీరు చూస్తుంటే నేను చూపిస్తా నా రూమ్లో, ఒక డిపార్ట్మెంట్ మీద 100 క్వశ్చన్లు, 50 క్వశ్చన్ల కంటే తక్కువైనది ఏ డిపార్ట్మెంట్ లెటర్ రాయాలి. నేను పెడితే దాదాపు 10 పేజీల సమాచార హక్కు లెటర్ పెట్టేది నేను. అంటే దానికి నేను ఎంత సమయం తీసుకునేది, మళ్ళీ క్వశ్చన్లు అట్లా నేను వాటికి రాయటం, అధికారులకు వాటికి ఆన్సర్లు పంపించటం. అది పెద్ద కొంత చాలా చివరికి పై అధికారులకు, జిల్లా అధికారులకు ఈయనతోటి మాకు ఈ బాధ అని చెప్పుకునే కాడికి ఆ రకంగా వచ్చింది. ప్రజలు పెట్టేవాళ్ళ మరి కొంత పెట్టారు. ఎందుకే మిత్రులు వాళ్ళు వచ్చి ఎందుకే నీకు ఇదంతా అని ఇట్లా అంటుండేవాళ్ళు. సరే ఎవరు ఏమన్నా నేను వినేది, బయటికి తీసేది, నేను నా పని నేను చేసేది. ఈ రకంగా నేను అన్ని సేకరించిన దానితోటి నేను ఒక అద్భుతమైనటువంటి నా మొట్టమొదటి పుస్తకం 2005లో నిచ్చెన దళిత సామాజిక వ్యాసాలు అనే పుస్తకాన్ని నేను ప్రింట్ చేయడం జరిగింది. దాన్ని మన బంగారు లక్ష్మణ్ గారి చేతుల మీదుగా కనగల్లో అంబేద్కర్ విగ్రహాన్ని నేను భారతీయ జనతా పార్టీ కరడుగట్టిన కార్యకర్త అయినప్పటికీ కూడా నాలో మరో భాగము అంతే కరడుగట్టినటువంటి ఈయన ఉండే, అంబేద్కర్ ఉండు. ఈ అంబేద్కర్ నేను ఏదో చేయాలంటే ఏంది ఆలోచన అంటే, నేను ఇక్కడ ఉండి కనగలు పోయి అక్కడ బొంగులు తిని ఆడనే పడుకొని, మా కళ్ళు గిల్లు ఏది లేదా అక్కడ అంతా కళ్ళ కార్యకర్తలు అందరినీ జమ చేసుకొని
నేను అక్కడ ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన. అయితే అక్కడ కూడా ఏంది, సామాజిక సమరసత, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిన. అంబేద్కర్ విగ్రహం అనగానే కేవలం ఎస్సీలే మాలమాదిగలు, ఈ ఎస్సీలు మాత్రమే పెట్టాలనే అటువంటి కోణం అప్పటిదాకా ఉండే. కానీ నేను అట్లా చేయలే. 3 బీసీ నాయకులు, 3 రెడ్లు నాయకులు, 3 ఎస్సీలు, అన్ని వర్గాలకి వెళ్ళి కలుపుకొని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకొని అక్కడ నా నిచ్చినటువంటి పుస్తకం ప్రయాస ప్రారంభించిన. నేను ఆ రోజు ఏమనుకున్నా అంటే నా జీవిత కాలంలో, ఎందుకంటే నాకు అప్పుడు పుస్తకం రాయటం అంటే అంతా చాలా చాలా ఆలోచన చేసుకుంటూ రాయాలి, దాని మీద ఒక పెద్ద అది ఉండే. నా జీవిత కాలంలో ఒక 5 పుస్తకాలు రాస్తే చాలు భగవంతుడా అని నేను ఆ రోజు అనుకున్నా అయిపోయింది. కానీ లోపల అంతరంగం అది ఒకటి ఉంటుంది, అది తోలుస్తుంటుంది. ఎక్కడ జీవితం రోజు రావటం, ఏ రోజుకు ఆ రోజు ఏం చేయాలని రోజు నేను రాత్రి 12 గంటలకు 2 గంటల దాకా మెలుకుతుంటుంటే మా అమ్మాయి ఇట్లా వాళ్ళు లేచి నేను రాసుకుంటుంటే ఏంది ఇది ఏందని లైట్లు బంద్ చేసేది, పడుకున్నాడు అని. అట్లా 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 వండుకుంటా ప్రతి సంవత్సరం 2005కి వెళ్ళి 2021 వరకు పుస్తకాలు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పుస్తకాన్ని రాసుకుంటూ పోయా. ఇందులో ఇది రాయటము అనేది ఒక సమస్య అయితే, దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవటం మరో సమస్య, అడ్వర్టైజ్మెంట్. ఇది చాలా రకాలుగా నేను ఇబ్బందులు పడినా. అయితే నేను గర్వంగా భావించేటువంటి విషయం ఏంటంటే, బ్లాక్ పేపర్ అనే ఒక పుస్తకాన్ని తీసుకొచ్చా. ఆ బ్లాక్ పేపర్ పుస్తకంలో ప్రస్తావించినటువంటి అనేక సమస్యల్ని రాష్ట్ర ఎస్సీ కమిషన్, సుబ్బారావు గారు ఐఏఎస్ సెక్రటరీ ఉండే వారు ఆ పుస్తకాన్ని చూసి ఆ పుస్తకం మీద ఒక నిజ నిర్ధారణ కమిటీని వేయండి అని జిల్లా కలెక్టర్ లెటర్ రాసి నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ వరకు ఒక పుస్తకం మీద ఎస్సీ కమిషన్ స్పందించి దీనిలో ఏంది, వాట్ ఇందులో ఏముంది ఏం లేదు మీరు చెప్పండి అని అధికారపూర్వకంగా ఒక కమిటీ వేయండి అని చెప్పి నిర్ణయించడం అనేది చాలా అద్భుతం, విజయం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక 4 ఒక కమిటీ వేస్తే ఆ 4 కలిసి ఇంట్లో ఒక అక్షరం కూడా తీసేయడానికి అవాస్తవం లేదు, ఉంది అని చెప్తే దాన్ని అట్లా పక్క పెట్టారు. అట్లా పక్క పెట్టిన తర్వాత మళ్ళీ నేనేం చేసిన, బ్లాక్ పేపర్ పుస్తకంపై నిజ నిర్ధారణ కమిటీ రిపోర్టు ఎందుకు బయట పెట్టారని మళ్ళీ ఒక బుక్ తీసిన. దాంతో అధికారులు చాలా ఇబ్బందులు పడి మళ్ళీ ఒక కొత్త కమిటీ, ఆ రిపోర్ట్ ఇవ్వలేదని మళ్ళీ ఒక కొత్త కమిటీ వేసారు. మళ్ళీ కొత్త కమిటీ వేసిన తర్వాత ఏంది, ఆ కమిటీకి తిరుగుకుంటా ఆ కొత్త కమిటీ ఒక ఆలోచన చేసింది, అసలు ఏంటి నీ బాధ, మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు, నేను పెట్టేది ఏముంది, ఆ పుస్తకం ఆ పని అది చేస్తుంది అంటే పేదవాళ్ళ యొక్క ఇండ్లు కూలగొట్టుంటుంది. ఆ పేదవాళ్ళ యొక్క ఇండ్లు కూలగొట్టిన సందర్భంగా ఆ పేదవాళ్ళ యొక్క ఇండ్లని పునర్నిర్మించాలి, వాళ్లకు పట్టా ఇవ్వాలి. ఇది మన ప్రధానమైన డిమాండ్. కలెక్టర్ గారు చాలా చొరవ తీసుకొని ఈ నివేదికని గవర్నమెంట్కి ఎస్సీ కమిషన్ పెడితే చాలా లగలకలు బయటపడే అటువంటి పరిస్థితి ఉంటాయి కాబట్టి దాన్ని అట్లా పక్కకు పెట్టి నీకు కావాల్సింది ఏంది, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, ఇల్లు శాంక్షన్ చేయాలి, ఇక అది మేము చేస్తున్నాం, ఇది నువ్వు మర్చిపోయినా అన్నట్టుగా చెప్పి నాకు పర్సనల్గా పిలిపించి ఎంఆర్ఓ గారు నాకు అటాచ్మెంట్ చేసి ఈయన ఏమేమి చూపిస్తాడో వాళ్ళందరికీ నాకు పట్టాలు ఇవ్వండి అని నేను చెప్పి ఆదేశాలు ఇస్తే అది అయిపోయింది. ఇది విజయం కాకుంటేంది, అప్పటికప్పుడు కూలగొట్టిన ఇళ్ళని మన పోరాటం వల్ల తీసుకురావడం జరిగింది అంతే. ఇదంతా ఒక ఎత్తు. మరి మీరు చాలామంది కూడా కామెంట్లు, భగవద్గీత పడితే బానిసగా బతుకుతావు, అందులో క్షూద్రులు అని చూపెడుతుంది కనుక, అదే రాజ్యాంగం పడితే ధిక్కరించి రాజ్యాధికారం కోసం ముందుకెళ్తా ఉంటారు. ఈ రెండింటిపైన మీ అభిప్రాయం, మీరు ఏది పట్టుకుంటారు? చాలా అద్భుతమైనటువంటి విషయం. నేను ఏది పట్టుకుంటాను అంటే నేను 2 పట్టుకుంటాను. ఎందుకు 2 పట్టుకుంటానంటే భగవద్గీతలో ఏదైతే చెప్పబడిందో భారత రాజ్యాంగంలో కూడా అదే చెప్పబడింది. అయితే ఇక్కడ వ్యత్యాసం ఏంది, భగవద్గీతలో శ్లోకాల రూపంలో సంస్కృత రూపంలో చెప్పబడింది, భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ రూపంలో చెప్పబడింది. భగవద్గీత నీకు ఎక్కడ సమానతని తిరస్కరించలేదు, భగవద్గీత ఎక్కడ స్వేచ్ఛని తిరస్కరించలేదు, భగవద్గీత వ్యక్తి యొక్క వికాసాన్ని కాలరాయలేదు, వ్యక్తికి సమాజానికి ఏమేం కావాలనో అన్నిటినీ కూడా భగవద్గీతలో పొందపరిచింది. మీరు ఇది చెప్తారు, కర్నూలు లాంటి వాళ్ళని, ఏకలవ్యులు లాంటి వాళ్ళని ఎదగనీయకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి కదా అందులో అని. ఎస్, ఇంకా అంటే ఇన్నేళ్ల చరిత్రలో
కర్ణుణ్ణి, ఏకలవ్యుణ్ణి, శంభకుణ్ణి ఇట్లాంటి వాళ్ళందరినీ ఇంకెన్నాళ్ళని మనం వీళ్ళని ఉదాహరణలుగా చూపిస్తాం. వీళ్ళని ఉదాహరణలు చూపించి అమాయకులని ఇంకా వాళ్ళని డార్క్లో పెడదాం. మేమనేది ఏంటంటే వ్యక్తిత్వ వికాసం జరగాలంటే ఫస్ట్ మనిషి యొక్క మేధస్సు రావాలి, విజ్ఞానం కావాలి. భగవద్గీత విజ్ఞానం కమ్మన్నది, రాజ్యాంగం విజ్ఞానం కమ్మన్నది. ఒక్క విజ్ఞానంతో మనిషి వికాసం ఉండదు. ఆ విజ్ఞానంలో ప్రేమ ఉండాలి, కరుణ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనిషి యొక్క వికాసం దోహదపడతాయి. ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి దాంట్లో ఇప్పుడు ఇంకో కొత్త వాదం ఏంటి అంటే రాజ్యాంగంలో కూడా మేము వ్యతిరేకిస్తున్నాం, అందులో కూడా కొన్ని మాకు అభ్యంతరం ఉండని కొంతమంది అంటుర్రు. రాజ్యాంగంలో వ్యతిరేకమైనటువంటి భావాలు ఉండని, భగవద్గీతలో కూడా వ్యతిరేకమైనటువంటి భావాలు ఉండని, ఏదైనప్పటికీ కూడా నీకు కావాల్సిన భావం ఏందో నువ్వు తీసుకొని నీ కాలం మీద నువ్వు నిలబడి దేశానికి ఒక వెన్నుపూసలుగా ఉంటే సరిపోద్ది. అదే వదిలిపెట్టి ఎక్కడ మైనస్ ఉంది, ఎక్కడ పక్కలు ఉంది అని వెతుక్కోవడమే కాదు కదా ఇప్పుడు చేసే పని అది జరుగుతుంది. మేధావులు తమ హృదయంతో పనిచెప్పకుండా మేధస్సుతో దీన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలని చూడటం వల్లనే ఇదంతా సమస్యలకు పరిష్కారము. వర్గం కూడా అంటే హిందూ మతం నుంచి క్రిస్టియన్గా ఎక్కువ చేరుతున్న సందర్భంలో అంటే ఇందులో ఎక్కువ భాగం ఎక్కువ వెనుకబడిన తరగతి వాళ్ళు ఉండటం. ఎందుకంటే కొంతమంది మమ్మల్ని గుళ్ళకి రానికపోవడం అని చెప్పుకోవచ్చు. ఇంకా కూడా మమ్మల్ని అన్ని రకాలుగా పైకి ఎదిగిపోవటం. పూజారులను ఎందుకు కానిస్తలేరు? నిజంగా మీ హిందూ మతంలో అనగాయన వర్గాలను పూజారిగా ఎందుకు కానియట్లేదు? ఒక తిరుపతి స్వామికి ఎందుకు పైన అభిషేకాలు కానీ చేస్తలేరు? ఒక మల్లికార్జున స్వామికి శ్రీకాళహస్తి కావచ్చు, శ్రీశైలంలో కావచ్చు, ఇక్కడ అన్ని అంటే యాదాద్రి గుట్టలో కూడా ఎందుకు మరి ఇలాంటి వాళ్ళని రాణిస్తలేరు మరి అనే ఉద్దేశం కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకు ఇప్పుడు మీరు అడిగినటువంటి సమస్యకు పైన మనం పరిష్కారం చూపిస్తే కాదు, దీన్ని కాస్త లోతుగా ఆలోచన చేయాలి. ఇప్పుడు నాకు అక్షరమే రాదు, నేను సంస్కృతంలో శ్లోకాలు ఎట్లా చదువుతా? కాబట్టి అంబేద్కర్ ఏమన్నాడు? ఎడ్యుకేట్, నువ్వు మొట్టమొదటిగా చదువుకో అన్నాడు. చదువుకోవాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు కల్పించకపోవటం, విద్యలో రావాల్సినటువంటి గుణాత్మకమైన మార్పులు రాకపోవటం వల్ల ఈ సమస్య పెరగడానికి అదొక కారణమైంది. అంతేకాదు ఇవాళ గుళ్ళల్లోకి రాణిస్తలేరు, హిందూ మతంలోకి మాకు స్థానం లేదు అనేటువంటి వాళ్ళ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే అక్షర జ్ఞానం లేనటువంటి సంత్ రవిదాస్, కన్నమ్మదాసు, భక్త తుకారాముడు, చైతన్యుడు, చక్రాధరుడు, ఏకనాథుడు, కబీరుడు, రవిదాసు, రామదాసు, అన్నమయ్య, వీళ్ళంతా సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపాన్ని దర్శించినటువంటి వాళ్ళు అని చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. మరి ఇందులో కొంతమందికి అక్షరజ్ఞానం లేదు, మరి వాళ్ళు భగవంతుని యొక్క స్వరూపాన్ని ఎలా తెలుసుకోగలిగారు అంటే తమ అంతరంగాన్ని మొత్తం ఆధ్యాత్మిక కోణంతో నింపిర్రు కాబట్టి వాళ్ళు దర్శించగలిగారు. మరి అది వదిలిపెట్టి ఈయన చేయలేదు, ఆయన చేయలేడు. ఇప్పుడు కన్నమ్మదాసు శ్రీకృష్ణ భగవాన్ యొక్క దర్శనానికి పోతే అక్కడ ఉండబడేటువంటి వాళ్ళు దేవాలయం బంద్ చేసిర్రు, ఇక్కడి నుంచి నువ్వు రావద్దు అని వెలగొడితే ఆయన అటు పక్క దక్షిణ భాగం పోయి నిలబడి కిటికీ కాడ నిలబడి, అయ్యా నీ దర్శనం నాకు కలిగించలేదు స్వామి, ఏంది నాకు ఈ పరిస్థితి అని ఆయన హృదయంతో వేడుకుంటే అక్కడ ఉన్నటువంటి మూల విగ్రహము ఆ కిటికీ వైపు ఈయన ఎక్కడ ఉంటాడో అక్కడికి తిరిగింది. ఇప్పటికి కూడా అదే విధంగా ఉంది. మరి దీన్ని మనము వీళ్ళు ఎవరు? వీళ్ళు భగవంతుడు శిష్యుల కోసం మళ్ళీండు కానీ దృష్టిలను మరి శిక్షించలేదు అనుకోవచ్చు. రైట్, అది తప్పు. అంటే భూమిలో పడినటువంటి విత్తనం ఒకే రోజులో మహావృక్షం కాదు. దుష్టులు ఒకే రోజులో దుష్టులు గారు, వాళ్ళని ఖండించడం, సంహరించడం ఒకే రోజులో కూడా అది జరగదు. ఇదంతా కాలక్రమంగా మనకు ప్రపంచంలో ఏ దేశాలకు లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల ఆధారంగా ఇక్కడ శిక్షలు జరుగుతుంటాయి, తీర్చిదిద్దటాలు, సంస్కరణలు కూడా జరుగుతుంటాయి, అంతే సమాన స్థాయిలో జరుగుతుంటాయి. అయితే ఇక్కడున్న ఆలోచన పాశ్చాత్య ధోరణి ఏముంది అంటే రాత్రికి రాత్రే వాడిని శిక్షించబడాలి, వాడిని ఉరి తీయాలి, లేకుంటే వాడిని ఇంకేదో చేయాలి, ఈ విధంగా ఆశిస్తుర్రు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాడు ఆ నేరానికి పురుగొల్పకుండా సమాజాన్ని ఎట్లా తయారు చేయాలనేది వదిలిపెట్టి ప్రతివాడు నేరం చేస్తే శిక్షించాలి.
అట్లాంటి ఒక ధోరణి ఉంది. ఆ ధోరణి కొంత మార్చాలి. ఇందుకు నైతిక బాధ్యత కూడా హిందూ సమాజానికి ఉంది. బాగా దళితులు మతం మారుతున్నారు అని అంటున్నారు, వాస్తవమే. నాకు సామాజిక న్యాయం లేదు, సామాజిక గౌరవం లేదు, నేను మతం మారక ఏం చేస్తానండి? నీ దగ్గరకు వస్తే నువ్వు నాకు సమాన ప్రతిపత్తి ఇవ్వకుండా నన్ను చీపు అని ఇలా కొడుతుంటివి, కాబట్టి నేను పోతున్నా. నేను పోకుండా ఉండాలి అంటే నీకు నాకు ఆత్మీయమైనటువంటి అనుబంధం కావాలి. ఈ హిందూ సమాజము చతుర్వర్ణాల మూలంగా, అగ్రవర్ణాల మూలంగా ఈ ఆత్మీయత అనే బంధాన్ని తెంచివేసింది. ఆత్మీయత అనే బంధాన్ని తెంచివేస్తే ఇంకోటి ఏం చేసింది? కానీ హిందూ సమాజానికి ఉపద్రవం వచ్చినప్పుడు, హిందూ సమాజానికి ప్రమాదం వచ్చినప్పుడు వీళ్ళే కావాలంటుంది. అంటే ఇక్కడ రెండు విధాలుగా ఈ హిందూ సమాజం ఆలోచన చేస్తుంది. నాకు ఆపద వచ్చినప్పుడు నువ్వు ఉండు, తర్వాత అక్కడికి పో అంటే ఇది ఎట్లా? కాబట్టి ప్రజలు తెలివి మీరుండ్రు, నీకు ఆపద వచ్చుడు ఎందుకు, మేము పోడెందుకు, మా దారి మేము చూసుకుంటాం అనేటువంటి వాళ్ళు ఉండరు. ఇది మార్గం మారాలంటే హిందూ సమాజం అంతా జాగృతం కావాలి. బిఆర్ అంబేద్కర్ లాంటి వారికి కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ధర్నా చేశాడు తప్పించి దాపరికాలు చేయలేదు. మతాన్ని అంటే ఒక వేరే ఎడారి మతాలు కావచ్చు, లేకపోతే పాశ్చాత్య మతాలకు మారిన సందర్భం చూసుకున్నాం. మరి ఇంత చిన్న విషయానికి ఆవేశాలకు పోతే నేను రాబోయే రోజులలో హైందవ అనేది ఏదైతే మనం జూ పార్కులలో చూస్తామో అలా చూడవలసిన పరిస్థితి ఏర్పడతామని కూడా ఒక మాట వినబడుతుంది. అంటే ఆల్రెడీ హైందవం కొంత ప్రమాదంలో ఉంది. కొంత దీన్ని ఇదే విధంగా ఉదాసీనంగా వ్యవహరిస్తే మరింత ప్రమాదంలోకి పడిపోవాల్సినటువంటి ప్రమాదం ఉంది. అయితే ఇది ఇప్పటికైనా బతకాలంటే ఎట్లా? స్వామీజీలు ముందుకు రావాలి, ఆశ్రమాలు ముందుకు రావాలి, పీఠాధిపతులు ముందుకు రావాలి. ఇప్పుడు ఈ జిఆర్లు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. అయితే వాళ్ళు ముందుకు వచ్చి చేస్తలేరు అంటే చేస్తుర్రు. ఏం చేస్తుర్రు అంటే విశ్వ ప్రయోజనాల పేరు మీద వాళ్ళ ప్రయోజనాల పరిరక్షణ కొరకు మాత్రమే వాళ్ళు పనిచేస్తుర్రు. ఎవరి ప్రయోజనాల కొరకు హిందూ సమాజం పనిచేస్తుందో వాళ్ళ యొక్క ప్రయోజనాలు మాత్రమే నెరవేరుతాయి. మీరు చూడండి, దళితులకు లేదా బడుగు బలహీన వర్గాల కొరకు ఖచ్చితంగా 100% పనిచేసేటువంటి ధార్మిక సంస్థలు ఎన్ని ఉన్నాయి ఈ భారతదేశంలో? చాలా తక్కువ. మరి అట్లాంటప్పుడు నీకు మార్పు ఎట్లా వస్తుంది? మార్పు రావడం కష్టం. ఇప్పుడున్నటువంటి భగవంతుని దృష్టిలో మనుషులంతా సమానమే అనేటువంటి అంటున్నాం. కానీ మనుషుల దృష్టిలో మనుషులు సమానం కానప్పుడు మా పరిస్థితులు మేము ఎక్కడ పోవాలి అనేటువంటి ఆలోచనలు ఇలా ఈ మతం మారినటువంటి వాళ్ళు ఆలోచిస్తుర్రు, మతం మారకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచిస్తుర్రు. కాబట్టి మనుషులుగా గుర్తించేటువంటి వ్యవస్థ రావాలి. రాజకీయాల్లో వివక్షత, ఆధ్యాత్మికంగా వివక్షత, ఆర్థికంగా వివక్షత, విద్యా వ్యవస్థలో వివక్షత లేని రంగం అంటూ ఇలా లేదు. కాబట్టి ఈ వివక్షతని కొంత నిర్మూలిస్తే సమాజం తప్పనిసరిగా అత్యుత్తమైనటువంటి సమాజం, భారతదేశంలో ఉండబడేటువంటి సమాజం ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి అత్యుత్తమైనటువంటి సమాజంగా ఈ సమాజానికి గుర్తింపు ఉంది. దాన్ని తిరిగి మళ్ళీ మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత హిందూ అనేటువంటి వాళ్ళ పేరు మీద మాత్రం తప్పనిసరిగా ఉన్నదని నేను చెప్తున్నాను. చివరగా అభివృద్ధి చెందిన దేశాలలో కూడా మతం ఒకటైనప్పుడు కూడా తెల్ల జాతీయులు నల్ల జాతీయులు అని ఇప్పటి కూడా నడుస్తున్న సందర్భంలో వాళ్ళు పొడుచుకుంటూ వాళ్ళు కాల్చుకున్న సందర్భంలో అక్కడ వివక్షత లేని దేశం లేదు, వివక్షత లేని మతం లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా కొంత బయట దేశం నుంచి వచ్చినటువంటి ఏదైతే ఫండ్ ఉందో దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ ఉన్న భావజాలకు, ఇక్కడ ఉన్న దేవుళ్ళకు తిట్టిపోస్తున్నారు అని కూడా అనుకోవచ్చు. అంటే అంటున్నారు దీన్ని. ఇప్పుడు మీరు అంటున్నటువంటి విషయము కొంత లోతుగా ఆలోచన చేస్తే ప్రపంచ దేశాల్లో అనేక మతాలు ఉన్నాయి. కానీ ఏ మతానికి లేనటువంటి విశిష్టత భారతీయ మతానికి ఉంది, అంటే హిందూ మతానికి ఉంది. ఈ హిందూ మతం యొక్క గొప్పతనం ఏంది అంటే చీమకు కూడా హాని తలపెట్టదు. ఈ హిందూ అనుకునేటువంటి ప్రతి ప్రాణి, ప్రతి జీవి, మనిషే కాదు ప్రతి ప్రాణి మోక్షం కొరకు పరితపిస్తుంది. ఆ మోక్షాన్ని పొందడం కోసం మనమంతా హిందూ సమాజంలో అందరూ కూడా
ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో మనం మోక్షం గురించి ఆలోచన చేస్తలేం. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మతాలు ఏవైతే ఉన్నాయో ఇంత ఆధ్యాత్మిక కోణంలో ఏ మతానికి లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక్క ఆధ్యాత్మిక కోణం గురించి కొంత 2 ముచ్చట్లు మాట్లాడుకుందాం మనం. ఏంటి ఆధ్యాత్మిక కోణం అంటే, ఆధ్యాత్మికంగా అనేక పద్ధతులు ఉన్నాయి. ఒకరు ధ్యానం చేయమంటారు, ఒకరు యోగా చేయమంటారు, మరొకరు ఏం చేయకు కళ్ళు మూసుకొని కూర్చో అంటారు, ఇంకోరు నువ్వు ఎక్సర్సైజ్ చేయంటారు, ఇంకా కొంతమంది నీ కర్తవ్యమే నీకు ధ్యానం అంటారు. ఇట్లా ఒకే కోణాన్ని ఇన్ని రకాలుగా చెప్పిర్రు. కానీ ఇన్ని రకాలుగా చెప్పినప్పటికి కూడా ఇందులో ఏది కూడా అవాస్తవం కాదు, అన్ని వాస్తవాలే. మీరు ప్రతిదీ వాస్తవమే అంటే గుర్తింపు. ప్రాక్టికల్గా ఇవన్నీ అనుభవించి ఈ విధంగా సమాజం ముందుకు పోతే బాగుంటుంది అనేటువంటి చెప్పినటువంటి సమాజం మన సమాజం కాబట్టి మనకి అవకాశం ఉంది, ఇతర దేశాల్లోకి లేదు. ఇక మీరు అంటారు ఇంకొక మాట, ఇది నిధుల యొక్క దాదాపు గతంలో నిధులు విచ్చలవిడిగా ఈ దేశంలోకి ప్రవేశించి ఈ దేశం యొక్క యువతను పెడదారిన పట్టించేటువంటి అనేక కార్యక్రమాలకు ఈ నిధుల వినియోగం జరిగినట్టు మాట వాస్తవం. ఆ నిధుల మళ్లింపుకు ప్రధానమంత్రి గారు కొంత చెక్ పెట్టి ఏది సమంజసమైన నిధులు, ఏది ఉగ్రవాదులకు తోడ్పడుతున్న నిధులు, ఏది మత మార్పిళ్లకు తోడ్పడుతున్న నిధులు అనేటువంటి పూర్తి విచారణ చేసి ఏది మానవత్వానికి వినియోగించబడుతున్న నిధులన్నీ కూడా విచారణ చేసిన తర్వాత వారిని అన్నిటిని కూడా కొంత కంట్రోల్ చేయటం జరిగింది. ఇంకా చాలా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మొత్తమే చూస్తే బడుగు బలహీన వర్గాల కోసం మరి గురుకులాలలో పనిచేసినటువంటి వ్యక్తి, గురుకులాల పరిస్థితి కోసం పనిచేసినటువంటి వ్యక్తి మరి రిజైన్ చేయడం కానీ కావచ్చు, లాంగ్ లీవ్ తీసుకోవడం కానీ కావచ్చు, మరి ఈరోజు బహుజన సమాజ్ పార్టీలోకి వెళ్తూ అణగారిన వర్గాలకు రాజాధికారమే అని అడుగులేస్తున్న సందర్భంలో ఇప్పటివరకు కూడా ఎంతోమంది ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు పార్టీలు పెట్టిన సందర్భాలలో కూడా చూస్తున్నాం. కొద్ది మేర ప్రభావం చూపినప్పటికీ కూడా ఇది ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తుంది. కాంగ్రెస్కు 100 పైన చరిత్ర, బీజేపీకి దాదాపు 50 సంవత్సరాల చరిత్ర వస్తుంది. అట్లాగనే కమ్యూనిస్టులకు కూడా చాలా సంవత్సరాల చరిత్ర వస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని స్పష్టంగా మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ 80లో పుట్టింది, జనసంఘ్ దాంట్లోకి వెళ్ళి పుట్టింది, అదంతా అది వేరే విషయం. అదే బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ 80లోనే పుట్టింది. ఇది ఏప్రిల్ 6, అది ఏప్రిల్ 14 నాడు. ఒకటే సంవత్సరంలో ఒకటే నెలలో ఈ 2 పార్టీలు కూడా ఉద్భవించాయి. ఈ 2 పార్టీల్లో బహుజన సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండింటిని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 2 సార్లు అధికారంలో వచ్చింది. బహుజన సమాజ్ పార్టీ రాలేకపోయింది. 2 పార్టీలు ఒకేసారి ప్రారంభించబడి ఒకేసారి ప్రజల్లోకి వచ్చి ఒకేసారి పనిచేసినప్పటికి కూడా ఈ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగినప్పటికి కూడా ఇవి 2 కూడా సమాన స్థాయిలో ఎదగలేకపోవడానికి కారణాలు ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ ఏమైతే చెప్తుందో అది చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఏం చేస్తుందో అది చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. తర్వాత దేశ ప్రజల యొక్క విశ్వాసాన్ని ఈ పార్టీ పొందింది. బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తల్ని నిర్మాణం చేసుకోవటంలో, ముందుకు పోవటంలో ఒక వెనుకబాటు పడింది. అయితే ఈ రెండిట్లో కూడా సమతూకమైనటువంటి ఇదేంది సిద్ధాంత అభిప్రాయ భేదాలు ఇందుకు కారణం. అట్లాంటి సిద్ధాంత అభిప్రాయాలు ఉన్నటువంటి ఈ తరుణంలో 2 పార్టీల్లో ఎంతోమంది నాయకులు వస్తుంటారు, ఎంతోమంది పార్టీలో పోతుంటారు. అట్లానే ఇలా ఆయన చాలా గొప్ప వ్యక్తి, పార్టీలోకి వచ్చిండు, స్వాగతిస్తున్నాం, మాకే అభ్యంతరం లేదు. ఆయన ఒక పార్టీ పనిచేస్తా అన్నాడు. భారతీయ జనతా పార్టీ పనిచేసేది ఆయన పేద ప్రజలకి. బహుజన సమాజ్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పనిచేస్తా అన్నది కూడా పేద ప్రజలకి. పేద ప్రజలకు వరకు ఎవరైతే వాస్తవంగా పనిచేస్తామని ముందుకొస్తారో
వాళ్ళకు ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ఆయన వచ్చి ఏదో మార్పు చేస్తాడు అని ఆశిస్తున్నారు కాబట్టి ప్రజలు ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నారు. అందులో తప్పలేదు, మేము స్వాగతిస్తున్నాం, రానియండి, ఏం చేస్తాడో చేయనియండి. ఒకవేళ మేము చేయలేని పని ఆయన చేస్తే చాలా సంతోషం, అందులో తప్పైతే లేదు. చివరిగా రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి గారితో కూడా మీకున్న అనుబంధం తెలుస్తుంది. సో ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? పరిస్థితులు అంటే నేను భాజపాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా అనేకమైనటువంటి కీలక బాధ్యతలతో పాటు 2 సార్లు, బహుశా ఎవరికి రాకపోవచ్చు అవకాశాలు, నాకు 2 సార్లు రాష్ట్ర కార్యవర్గం, జాతీయ కార్యవర్గంలో అవకాశాలు రావటం వల్ల ఇట్లాంటి జాతీయ నాయకులు అందరితోటి నాకు పరిచయాలు ఏర్పడినాయి. వాళ్ళతో నేను కలిసి కొంత పని చేసుకోవడం జరిగింది. మా పరిచయాలు పార్టీ ప్రయోజనం కొరకే పనిచేసినాయి తప్ప మిగతా వాటికి కాదు. నేను ఆనవాయి తప్పకుండా గత 5 సంవత్సరాలుగా నల్లగొండలో ఏప్రిల్ 8, 9, 10 3 రోజులలో నిరాహార దీక్షలు చేస్తుంటా. ఈ సంవత్సరం తప్ప ప్రతి సంవత్సరం దాదాపు స్థానికంగా ఉండే అతిపెద్ద సమస్యల మీద క్లాక్ టవర్ కాడ ఓ టెంట్ వేసుకొని ఓ నిరాహార దీక్ష చేస్తుంటా. ఆ నిరాహార దీక్ష చేయడానికి, ప్రారంభించడానికి గౌతమ్ కుమార్ ఆయన వచ్చిండు. దుష్యంత్ దుష్యంత్ కుమార్ ఇప్పుడు ఆయన బీజేపీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, అప్పుడు మోర్చా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉండే. ఆయన వచ్చాడు నల్గొండకు దాన్ని ప్రారంభించడానికి. తర్వాత సిక్కిం మాజీ గవర్నర్ గారు వీరామారావు గారు వచ్చారు, దాన్ని నిమ్మరసం ఇచ్చారు. కానీ ఇట్లా ప్రతి వాళ్ళు వస్తుంటారు. అట్లా మా 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 పరిచయాలు అన్నీ కూడా పార్టీ ప్రయోజనం కొరకు, పార్టీ అభివృద్ధి కొరకే ఉన్నాయి. మేము కూడా అదే విధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. మీ సుదీర్ఘ రాజకీయ విస్తరణం అంటే మీ యొక్క విశ్లేషణ చాలా చక్కగా ఉంది. మీరు నిజంగా కూడా మరి మీ పార్టీ కోసం కావచ్చు, మీరు చేసే విషయాలపైన కూడా అన్నిటిని కూడా సుదీర్ఘంగా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొక విషయం ఏముంది అంటే, చివరిగా నాకు నా జీవితకాలానికి కొన్ని లక్ష్యాలు, చాలా అద్భుతమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఏంటి అంటే, నేను సాధ్యమైనంత వరకు రచన రంగంలో రాణించటం ఒకటి. రెండవది ఏంటి అంటే, నేను ఆధ్యాత్మిక కోణంగా ఒక మహా అద్భుతమైనటువంటి సహస్ర మాణిక్య లింగేశ్వర ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తున్నాం. దాన్ని ప్రతిష్ట భూమి పూజ మరియు కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. నేను ఆ నిర్మాణం చేయటము చాలా నా శక్తికి మించినటువంటి పని అయినప్పటికీ కూడా దైవ కృపతోటి, మిత్రుల యొక్క సహకారంతో నేను ఆ కార్యక్రమాన్ని నేను ఇవాళ పూనుకున్నాను. దాన్ని మీ అందరూ సహకారం కూడా, నాకు ప్రజల నుండి సహకారం కూడా నేను అర్థిస్తున్నాను. నేను ఇంతకంటే ఇంకా నాకు పదవులు అక్కర్లేదు, నాకు మిగతా ఏది కూడా అక్కర్లేదు. ఆ భగవంతుని సేవ కైంకర్యానికి నేను ఉపయోగపడితే నాకు అదే చాలా అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ సార్. సో మీరు చేసినటువంటి కార్యక్రమం కంపల్సరీ కూడా మా టీవీలో ప్రచారం చేస్తూ మరి తోచిన వాళ్ళకి అందరూ కూడా మరి చింతా ముత్యాలరావు గారికి ఖచ్చితంగా హెల్ప్ చేయాలని, దైవకృప కూడా ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. చూస్తున్న కెమెరామెన్ శ్యామ్తో సురేష్ దండు, నల్గొండ.